మూసీ ఫేజ్ 1 కు పరిపాలన అనుమతులు వచ్చినాయట. జోన్ 1A, జోన్ 1B పనులకు 7,345 కోట్లట. ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ. ఏడీబీ నుంచి 4,500 కోట్ల లోన్ అట. 2,845 కోట్లు ప్రభుత్వ గ్రాంట్ అట. 21 కిలోమీటర్ల మేర సాగనున్న తొలి విడత పనులట. ఇంకా చూసుకోవాలి, మొత్తం 55 కిలోమీటర్ల ప్రాజెక్టు. మూసీ ప్రక్షాళన అనేది 55 కిలోమీటర్ల ప్రాజెక్టు. అందులో ఎంత చెప్తారు, 21 కిలోమీటర్ల మేర ఇప్పుడు పనులు స్టార్ట్ కావద్దంట. ఫేజ్ 1 అట దీని పేరు. సో జోన్ 1A, 1B ఏదో చెప్పిన పేర్లు, కానీ 7,345 కోట్లు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు 1,50,000 కోట్ల ప్రాజెక్టు. 1,50,000 కోట్ల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు అసలు బీఆర్ఎస్కు దమ్ముంటే, బీఆర్ఎస్ నిజంగా నికార్సుగా నిలబడితే ఇలా దెబ్బకు రేవంత్ రెడ్డి మళ్ళా జిందగీలా అధికారంలోకి రాకుండా చేయొచ్చు దీన్ని వాడుకోగలిగితే. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన 1,00,000 కోట్లతోని కట్టిన కాళేశ్వరం, 1,00,000 కోట్లతోని కట్టిన కాళేశ్వరమే ఒక అవినీతి ప్రాజెక్ట్ అని బటగాల్సి మీదేసిన కాంగ్రెస్ పార్టీని మరి దానికి మించి దానికంటే ఇక ఉంటారుగా 0.50 ఇంకెంతో, సో దానికంటే ఇంకో 50,000 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్న ఈ మూసీ ప్రక్షాళనలో దీనివల్ల 1,00,000 ఎకరాలు నీళ్ళు వచ్చినాయి. 1,00,000 కోట్లకు 1,00,000 ఎకరాలు నీళ్ళు వస్తే 1,05,000 కోట్లకు 0 ఎకరాలు నీళ్ళు వస్తున్నాయి భవిష్యత్తులో. దానికి తోడు రేపు మళ్ళా హైదరాబాద్లో ఉన్న బాత్రూమ్ నీళ్లు మళ్ళీ గదే మూసీలో కలుస్తాయి. ఈయన ఎంత శుద్ధి చేసినా మళ్ళీ గల్లే కలుస్తాయి. దానికి ఫస్ట్ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలే, దానికి ఒక ప్లానింగ్ లేదు, ఒక ఎస్టిమేషన్ లేదు. కానీ నేను కడతా 1,50,000 కోట్లు అని ఇప్పుడు ఇంకో 7,345 కోట్లు అలా అయ్యే జాగిరంట. మరి తెచ్చి నూనె కాడ అప్పు తెచ్చాం తెలియదు. ఆయన సొంతంగా ఉన్నాయా పైసలు? ఏమైనా ఆయన కాడ పైసలు లేవు కదా. సో ఇప్పుడు ఇది అప్పే, ఈ అప్పు తెచ్చి కుప్ప చేస్తాను. సో నేను అందుకే బీఆర్ఎస్ లో చిన్న సలహా లేదంటే సూచన చెప్తా ఉన్నా. మీరు ఒకవేళ ఇందులో మీకు కమిషన్ వాటా లేకపోతే, నేను అనుకుంటే ఏందో చెప్పిన, ఇలా బీజేపీని వాటా 30,000 కోట్లు, లేదంటే కాంగ్రెస్ అంటారా బీఆర్ఎస్ వాటా 30,000 కోట్లు, ఇక మిగిలిన 90,000 కోట్లు కాంగ్రెస్ వాటా ఉన్నట్టు కొడుతుంది. మరి ఎందుకు నోరు తెస్తారే దీని మీద? నిజంగా 3 పళ్ళు కుమ్మక్క ఇక్కడ డబ్బు సంపాదించుకుంటారని నేను అనుకుంటున్నా. ఏదో ప్రతిపక్షాలు ఉన్నాం కాబట్టి అనాలని మాట అంటారు తప్ప, మీరు నిజంగా నిలబడే ఆలోచన మీకుంచి ఇలా బట్ట కాల్చి మీ దేశుడు కాదు. బరివతలు ఇప్పొచ్చు, వాళ్ళని ఇప్పొచ్చు బరివతల 1,50,000 కోట్లు, 55 కిలోమీటర్ల. ఇది ఈ ఇంటూ 3 వేసుకోరు, ఇంకా కిలోమీటర్కు 3,000 కోట్లు వేసుకుంటే పోతే ఇట్లా ఒక్కొక్క కిలోమీటర్కు 3,000 కోట్లు. ఇట్లా డబ్బులు వర్షినా కూడా కానీ పైసలు కావు. మరి ఎందుకు మీరు వాడుకుంటలేరు బీఆర్ఎస్ వాళ్ళు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇలా ఫండ్స్ పెడుతున్నారు, లోన్లు ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అంతో ఇంతో కమిషన్ వస్తుంది బీజేపీ వాళ్ళకు. వాళ్ళు నోరు మూసుకుంటే అర్థం ఉన్నది, మీరెందుకు నోరు మూసుకుంటారో అర్థం లేదు. మేమేం డౌట్ పడాలి ప్రజలుగా, మీకు కూడా ఈ మూసీ ప్రక్షాళనలో మీకన్నా పైసలు వస్తున్నాయా? 1,50,000 కోట్లు అంటే ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలకు ఒక 6 నెలలు ప్రభుత్వాన్ని నడిపే పైసలు. అంటే చిన్నోనికి, పెద్దోనికి, జీతగానికి, పండుకున్నోనికి, లేచినోనికి, వంగినోనికి, ప్రతి ఒక్కరికి జీతాలు కానీ, పథకాలు కానీ, పైసలు కానీ ఏం చేసినా కూడా 6 నెలలు మన దగ్గర కూర్చొని తినొచ్చు. గన్ని పైసలకి ఇది ఒక ప్రాజెక్టు పెడతాను. మీ కళ్ళకి ఆకులు ఓడిచినాయా? మీ కళ్ళకి ఏమైనా పచ్చకామలు వచ్చినా? మీకు ఏం పుచ్చింది? మీరు దీని గురించి ఎందుకు మాట్లాడలేరు? ఏదో అంటారుగా ఉడతా భక్తిగా ఓ డైలాగ్ వేస్తున్నారు వదులుతురు, డైలాగ్ వేస్తూ వదులుతురు. 7,000 కోట్లు అంటే ఏందా ఇది? ఇలా మన రైతు బంధు పైసలు వచ్చేయాలి ఒక దెబ్బకు. ఓడగట్టాలా మరి? ఇది ఓడగట్టాలి. ఏమనంటే నల్లగొండ మీద ఎక్కలేని అంతులేని ప్రేమ చూపిస్తాను, కానీ నేను ఎంత సుఖమైన తెలియదా? నిజంగా నల్లగొండ పైన ప్రేమ ఫస్ట్ దానికి ఇప్పుడు ప్రత్యామ్నాయం చూపిస్తే నేనున్న మాట చెప్తున్నా. ఈ 1,50,000 కోట్లు వద్దు, 1,00,000 కోట్లు వద్దు, గట్టిగా తలుచుకుంటే 5,000 కోట్లతో పని అయిపోతుంది. ఏముంది ఇప్పుడు కోకపేట కానించి మొదలు పెడితే అటు పోతే ఉప్పల్ దాకా, లేదా గట్కేసర్ దాకా ఈ ప్రాజెక్టులోకి, ఈ మూసీ లైన్లకి ఎవడైతే మురుగునీరు వదులుతుండో వాడిని డైవర్ట్ చేస్తే అయిపోయాలి, వెళ్ళిపోతుంది.
ఓ 6 నెలలు తిరిగి 4 సార్లు వానలు పడితే అదే సాప్ అవుతుంది. మళ్ళీ అల్లకు మురుగు నీళ్ళు జీవితంలో జిందగీలు రాకుండా చేయాలి. గది చేత కాకరట ఈ అంటే 1,50,000 కోట్లు పెడతాట. గాంధీ బొమ్మలు పెట్టుడు, ఇంకేదో పెట్టుడు, ఇంకేదో పెట్టుడు, ఇదా పని? పేదోని కొంపలు కొట్టి లంగరాజులా. బరాబర్గా నేను ఈ మూసీ ప్రక్షాళనలో నేను చెప్పదలుచుకున్నా. బీఆర్ఎస్ ఓని వాటా ఉంది, కాంగ్రెస్ ఓని వాటా ఉంది, బీజేపీ ఉంది వాటా ఉంది, ఆఖరికి ఎంఐఎం కూడా వాటా ఉంది. ఈ మూసీ లైన్లో ఎవడు ఉంటాడా? ఓల్డ్ సిటీ పోతే ఈ మూసీ లైన్లో ఉంటాడు. ముస్లిం సోదరులు ఉండరా? మరి వాళ్ళ జీవితాలు కాదా? వాళ్ళ పిల్లలు బతకొద్దా? వాళ్ళను ముస్లిం వాళ్ళు కూడా పదవి వస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు వీయడం లేదు, వాళ్ళని అప్పనంగా దొబ్బిదినే అందరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయింది. అనేది 1,50,000 కోట్లు మన సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము. వాళ్ళు అయ్యే జాగీర్లు అయినట్టు ఒక్కొక్క నాలుగొకడు ఇక దోసుకుంటూ ఒకటి నోరు తెరుస్తాడు. దీని మీద బండ కింద సాప లెక్క దొబ్బుకోబోతున్నారు 1,50,000 కోట్లు. ఓన్కి నచ్చినంతాడు దొంగ నా కొడుకులు తయారయ్యారు. ఇక మేము ప్రశ్నిస్తామని కథలు చెప్తారు. అదొక ముచ్చట.